Christmas is not a myth, not a tradition, not a dream. It is a glorious reality. క్రిస్మస్ ఒక పురాణ గాథ కాదు, ఒక సాంప్రదాయం కాదు, ఇది ఒక కళ కూడా కాదు, కట్టుకథ అసలు కానే కాదు. ఇది అద్భుతమైన వాస్తవికత అని అంటారు దైవజనులు బిల్లీ గ్రహం గారు. 2000 సంవత్సరాల క్రితం కన్యక మరియ గర్భమున జన్మించిన ఆ శిశువు మామూలు మనిషి కాదు, మనిషి కంటే ఎక్కువ. మానవ శరీరములో ఇమిడిన దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఒక ప్రత్యేకమైన పని కోసం ఈ లోకంలోకి వచ్చాడు. అదేంటంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన మనందరికీ రక్షణను ఇచ్చు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు. తద్వారా ఆయన రక్షణ ద్వారా మనందరము శాశ్వతముగా దేవుని కుటుంబంలో భాగస్వాములము అవుతాము. అయితే ప్రతి క్రిస్మస్కి మనం ఏం చేస్తున్నాము? యేసయ్యను తొట్టిలో విడిచిపెట్టేస్తున్నాము, ఇంటి మీద స్టార్లు కట్టేస్తున్నాము, వస్తువుల వలె చెట్టుకి డెకరేట్ చేస్తున్నాము, ఇంటికి సున్నం, ఒంటికి క్రొత్త బట్టలు, కడుపుకి పిండి వంటలు చేసుకుంటున్నాము. కొంతమంది అయితే లెక్కర్తో కడుపు నింపుకొని చిందులేస్తున్నారు, డీజే డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. ఇదేంటి బ్రదర్, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే క్రిస్మస్ చేస్తున్నాము అని అంటారు. అందుకే నేను అంటాను, క్రిస్మస్ చేయొద్దు అని అంటాను. క్రీస్తు మీ ఇంట్లో లేకుండా మీరు పండుగ చేయటం మీకు నిష్ప్రయోజనమే. క్రిస్మస్ని మనం ఆచారంగా చేయకూడదు, సాంప్రదాయంగా కూడా ఆచరించకూడదు, పురాణ గాథలాగా గుర్తు చేసుకోకూడదు. మన తాత ముత్తాతలు చేస్తున్నారని మనం కూడా పితృపారంపర్య ఆచారాలాగా పాటించకూడదు. క్రిస్మస్ ఈజ్ ఏ గ్లోరియస్ రియాలిటీ అండ్ అల్టిమేట్ ట్రూత్. క్రిస్మస్ ఒక అద్భుతమైన వాస్తవికతతో కూడుకున్న సర్వసత్యం. ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, క్రిస్మస్ అంటే ఆచార పండుగ కాదు, ప్రతి మానవుని హృదయంలో జరగవలసిన రక్షణ పండుగ అని అంటారు. అందుకే క్రిస్మస్ని అన్యుల వలె ఆచారంగా చేయకూడదని నా మనవి. క్రీస్తు నా కొరకు పుట్టాడన్న సత్యాన్ని గ్రహించి పండుగ చేయాలి. క్రిస్మస్ అనే పదం బైబిల్లో లేదు కదా బ్రదర్ అని మీరు నన్ను అడగవచ్చు. కానీ క్రీస్తు పుట్టాడు అని బైబిల్లో ఉంది, లోకరక్షకుడు జన్మించాడు అని బైబిల్లో ఉంది. కాబట్టి క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకోండి. మరి ఎలా పండుగ చేయాలి బ్రదర్ అని మీరు మళ్ళీ అడగవచ్చు. ఒక భక్తుడు ఇలా అంటారు, క్రిస్మస్ అంటే అలంకరణ కాదు, ఆరాధన అని అంటారు. క్రిస్మస్లోనే ఆరాధన దాగి ఉంది. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. ఇల్లు శుద్ధి కంటే, ఒళ్ళు శుద్ధి కంటే కూడా హృదయ శుద్ధి కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్. తూర్పు దేశపు జ్ఞానుల వలె యేసయ్యను నీ హృదయ క్షేత్రంలోకి ఆహ్వానించి అత్యానందముతో విరిగి నలిగిన నీ హృదయాన్ని సమర్పించటమే నిజమైన క్రిస్మస్. గొర్రెల కాపరుల వలె క్రీస్తు జనన ఆనవాలు కనుగొని సంతోషముతో ఆ మాటలన్నీ ప్రకటించటమే నిజమైన క్రిస్మస్. తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన క్రీస్తుని బహుమతిగా ఇస్తే, క్రీస్తు మనకు రక్షణను బహుమతిగా ఇచ్చాడు. ఇవ్వటమే నిజమైన క్రిస్మస్. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటమే నిజమైన క్రిస్మస్. మళ్ళీ తిరిగి ఇయ్యలేని పేదవారికి ఎంతో కొంత సహాయము చేయటము, ఆకలి గునిన వానికి అన్నం పెట్టటము, చలికి వణుకుతున్న వారికి దుప్పట్లు ఇవ్వటము, నిలువ నీడలేని వారికి ఆశ్రయము కల్పించటము, ఇదే నిజమైన క్రిస్మస్. టోనీ సోరెన్సన్ అనే దైవజనుడు ఇలా చెప్తారు, మీరు క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని అనుభవించాలనుకుంటే ప్రతిఫలముగా ఏమీ ఇవ్వలేని వ్యక్తికి ఏదైనా ఇవ్వండి అని చెప్తారు. క్రీస్తు జననం కేవలం సంతోషించే సమయం మాత్రమే కాదు అని, క్రీస్తుని ప్రతిబింబించే సమయం కూడా అని విన్స్టన్ చర్చిల్ అనే దైవజనుడు అంటారు. మరి ఈ క్రిస్మస్ నుంచైనా క్రీస్తుని మాదిరిగా పెట్టుకొని బ్రతుకుతాను అని తీర్మానం చేసుకుంటావా? నామకార్థ క్రైస్తవునికి క్రిస్మస్ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, కానీ బ్రతుకు మార్చుకున్న నిజమైన క్రైస్తవునికి క్రిస్మస్ ప్రతిరోజు వస్తుంది. క్రీస్తు సలిపిన బలియాగం గుర్తుకు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటారు. సహోదరి సహోదరులారా, దయచేసి మీ జీవితంలో ఇవి మానక చేయండి. క్రిస్మస్ సీజన్లో మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా
క్యారల్స్ అంటే సువార్తను ప్రకటించడం అలవాటు చేసుకోండి. సంవత్సరం అంతా ప్రభువు గురించిన వార్తను ప్రకటించండి. ప్రార్థించటం, ప్రకటించటం, పరిశుద్ధముగా జీవించటం ఆచారంగా కాక జీవన విధానంలో ఒక భాగంగా మార్చుకోండి. ప్రభు రాకడ కొరకు మీ ఇంటి మీద కట్టిన నక్షత్రము వలె తేజోమయముగా ప్రకాశించండి. సంవత్సరం అంతా ఉత్సాహంతో ఉండునట్లుగా పశువుల తొట్టిలో ఉన్న యేసయ్యను మీ గుండె గుడిలో పెట్టుకోండి. సంవత్సరం అంతా ఆ మాటకొస్తే బ్రతుకు కాలమంతా క్రీస్తుతో కలిసి నడుస్తూ పండుగ చేయండి. క్రీస్తు మన జీవితంలో ఉంటే ప్రతి సంవత్సరం కూడా హితవత్సరమే. క్రిస్మస్ సమీపిస్తుండగా సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరం నుంచైనా యేసయ్యను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆరాధిస్తావా? నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తూ ఆయన ప్రేమ సువార్తను, శుభవార్తను ప్రకటిస్తావా? క్రీస్తుకు మాదిరిగా జీవిస్తూ ఆయన ప్రేమను క్రియల్లో చూపిస్తావా? అట్టి రీతిగా నీవు బ్రతకాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్.